హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ హానీస్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ ఆలు 65. దీనిని మీరు పప్పులోకి కానీ చారులోకి కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా మీ పిల్లలకి చేసి పెట్టొచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు 3 పొటాటోస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించి మనం ముందుగా కట్ చేసుకున్న పొటాటోస్ని 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 70% ఉడికిన పొటాటోస్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఉడకబెట్టుకున్న పొటాటోస్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను మిరియాల పొడి, రుచికి సరిపడినంత సాల్టు, 1/2 స్పూను అల్లం పేస్టు, సగం నిమ్మదబ్బ పిండుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీంట్లో 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లవరు, 2 స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. పిండి మొత్తాన్ని పొటాటోస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఎక్కువ లూజ్గా కాకుండా కొంచెం తడిగా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. నేను కలర్ కోసం మాత్రమే ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కలుపుకున్న ఈ మిశ్రమాన్ని విడివిడిగా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి వెరైటీ స్నాక్స్ ఏవైనా చేసి పెడితే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఫ్రై చేసుకున్న వీటిని మళ్ళీ డబల్ డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన ఆలు 65 రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.